హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ ఫ్యాను లోపల వైండింగ్ నుండి బయటకు వచ్చిన ఈ కనెక్షన్ వైర్లు అనేవి ఉంటాయి కదా, ఇవి రకరకాల కంపెనీలు రకరకాల కలర్ కోడ్ వైర్లు అనేవి బయటకి ఇస్తున్నారనమాట. కొన్ని కంపెనీలు రెడ్ వైర్ కామన్ వైర్గా ఇస్తున్నాయి, కొన్ని బ్లాక్ వైర్ కామన్ వైర్గా ఇస్తున్నాయి, కొన్ని ఎల్లో వైర్ కూడా కామన్ వైర్గా ఇస్తున్నాయి అనమాట. మనం యాక్సిడెంట్లకి ఎప్పుడన్నా ఇవి మొత్తం కలుపుదాంలే అని ఓపెన్ చేసామనుకోండి, సరిగ్గా చూసుకోకుండా మనకి ఏ వైర్ ఏంటి అనేది కూడా తెలియట్లేదు, అంత కన్ఫ్యూజ్గా ఉంటున్నాయి అనమాట ఈ కలర్ కోడ్ అనేది. అందు గురించి ఏంటంటే మనం ఇది ఎలా తెలుసుకోవాలి, కామన్ వైర్ అనేది ఎలా తెలుసుకోవాలి, ఇట్లా ఉన్న వైర్లో ఏ వైర్లు అన్నా రావచ్చు, ఏ కలర్ అన్నా రావచ్చు, ఈ ఫ్యాన్లో బయటకు వచ్చే వైర్లు మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో. అలాగే ఈ కెపాసిటర్కి ఎలా కలపాలి అంటే ఏమీ లేదు, చిన్నదే, చాలామందికి తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళు ఉన్నారు, నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇల్లు మారేటప్పుడు కానీ లేదా ఈ కెపాసిటర్లు మార్చేటప్పుడు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇవి కనెక్షన్లు ముందు చూసుకోకుండా ఓపెన్ చేసిన తర్వాత కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు చూస్తున్నారనమాట. గబగబా ఓపెన్ చేసి తర్వాత చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది. అప్పుడు కలిపి చూస్తే వాళ్ళకేమీ తిరగట్లేదు అనమాట. అంటే తిరిగిద్ది ఫ్యాను, కాకపోతే రివర్స్ తిరగడమో స్లోగా తిరగడమో అసలు తిరగకపోవడం ఏదో కంప్లైంట్ వచ్చింది అనమాట మనం రాంగ్ కనెక్షన్లు అనేవి ఇస్తే. అందు గురించి వాళ్ళు నా దగ్గర తీసుకొస్తున్నారు, మళ్ళీ రన్నింగ్లో మంచిగా ఉన్న ఫ్యానే తెచ్చి ఇలా ఓపెన్ చేసే వరకు తిరిగిందన్న బాగానే ఉన్నదే, మేము ఓపెన్ చేసిన తర్వాత తిరగట్లేదు, కలర్ కూడా తెలియట్లేదు, ఎలా తెలుసుకోవాలన్నట్టు అడుగుతున్నారనమాట. అందు గురించే చెప్దామని ఈ వీడియో అనేది చేస్తున్నా. ఏమి లేదు, సింపుల్గా ఉంటుంది. అలాగే మనం ఓపెన్ చేస్తే ఏది కామన్ వైరు ఏది కెపాసిటర్కి ఇవ్వాలి వైరు అనేది చాలామందికి తెలుసు. మనకి వైండింగ్ నుండి బయటకు వచ్చిన కనెక్షన్లు అనేవి 4 వైర్లు అనేవి బయటకు వస్తాయి కదా, ఆ 4ని ఒకవైపున ఈ 2 సెక్షన్ల ఎండింగ్స్ని కలిపి కామన్ వైర్గా బయటికి తీసుకొస్తాం. అలాగే లోపల సెక్షన్ ఇటు పక్కన ఎండింగ్ని కెపాసిటర్కి ఇచ్చి డమ్మీ చేసేస్తాం బయటకు వచ్చిన వైరు. అలాగే బయట సెక్షన్ వైర్ ఉంటుంది కదా, ఇది మనం సప్లై ఇచ్చే వైర్లో ఒక వైరు బయట సెక్షన్ వైర్కి కెపాసిటర్ వైర్ కలిసి ఉంటుంది కదా, దీనికి ఇస్తాం. కామన్ వైర్కి ఒక వైర్ ఇస్తాం, సప్లై వైరు. ఓకే, అంటే ఇట్లా ఓపెన్ చేస్తే ఎవరికైనా తెలిసిపోయింది. టెక్నీషియన్ అనే వాళ్ళకి, తెలియని వాళ్ళకంటే కొంచెం వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అందు గురించి ఈ వీడియో చేయడానికి కారణం. మీరు ఇక్కడ చూడొచ్చు వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇదివరకు ఓల్డ్ ఫ్యాన్లు అయితే ఒకేలాగా ఉండే, ఎల్లో వైర్కి కెపాసిటర్ వైర్ అనేది కలిపేవాళ్ళం అనమాట చాలా రకాల ఫ్యాన్లకి. ఇప్పుడు వచ్చేవన్నీ వింత వింతగా వస్తున్నాయి అనమాట. మనం ఇది చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సిరీస్ ల్యాంప్ అనేది కావాలి. అంటే ఎమర్జెన్సీ టైంలో అయినా మనకి ఎక్కడన్నా అవసరం అయితే తయారు చేసుకోవచ్చు. ఇదనమాట. దీని వీడియో చూస్తాను అని అనుకుంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి, పైన పేరులాగా వస్తాయి. మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక విషయం గమనించాలి, ఇక్కడ మనం కామన్ వైర్ అనేది తెలుసుకోవాలంటే లైట్ వెలిగే విధానాన్ని బట్టి తెలుసుకోవాలి. 3 వైర్లు కంటిన్యూటీ చూడాలి, వస్తుందా రావట్లేదు అనేది ముందు చెక్ చేసే విధానం కూడా తెలియాలి కదా. ఓకే, కామన్ వైర్ నుండి ఏ వైర్కి పెట్టి చూసినా ఈ మిగిలిన 2 వైర్లు ఒకేలాగా వెలగాలన్నమాట లైట్ అనేది. ఓకే, మనం చెక్ చేస్తుంటే మీకే తెలుస్తుంది, మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నేను ఇప్పుడు రెడ్ వైర్ నుండి ఇక్కడ ఈ గ్రే వైర్ ఉంది కదా, దీనికి పెడదాం. మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ వైర్ నుండి గ్రే వైర్కి పెట్టాను. ఆ ఫిలమెంట్ ఎరుపు వచ్చిందంతే, అంటే లైట్ వెలగడం అనేది కనబట్ల, ఎరుపు వచ్చింది. అలాగే రెడ్ వైర్ నుండి బ్లాక్ వైర్కి పెడుతున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు డిమ్గా వెలిగింది, మనకు కనిపిస్తుంది వెలిగినట్టు లైటు. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి కామన్ వైర్ అనమాట. ఓకే, అది ఎలా తెలుసుకోవాలి ఈ రెండిట్లో కామన్ వైర్ అని? ఇప్పుడు మనం ఇందాక ఈ రెడ్ నుండి ఈ గ్రే వైర్కి పెడితే డిమ్గా వెలుగుతుంది బాగా, అందు గురించి ఏంటంటే ఈ బ్లాకే కామన్ వైర్ అనమాట. ఇప్పుడు మనం ఈ రెడ్ వైర్ తీసేసి కింద గ్రే వైర్కి కలిపామనుకోండి, ఇది కూడా ఇందాక ఎలా అయితే వెలిగిందో అలాగే వెలుగుద్ది అనమాట. ఓకే, బ్లాక్ నుండి రెడ్కి పెట్టినప్పుడు ఎలా వెలిగిందో అలాగే వెలుగుతుంది ఇది కూడా. ఓకే, ఇప్పుడు కామన్ వైరు బ్లాక్ అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఒకేలాగా వెలుగుతుంది కదా రెండిట్లకి, దేని నుండి దేన్ని చూసినా. ఇప్పుడు బ్లాక్ వైర్ అనేది కామన్ వైర్. మరి ఈ రెడ్ వైర్కి ఇక్కడ గ్రే వైర్కి పెట్టినప్పుడు ఎందుకని మరి అంత డిమ్గా వెలుగుతుందని మీరు అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమైందంటే మధ్యలో ఈ 2 సెక్షన్లు సిరీస్ అవుతుంది అనమాట. ఉన్న వైండింగ్ మొత్తం సిరీస్ అవ్వబట్టి ఆ కనెక్టివిటీ బాగా తగ్గిపోయి లైట్ అనేది డిమ్గా వెలుగుతుంది అనమాట. ఓకే, మధ్యలో ఇది కలిసి ఉంది కామన్ వైరు, ఇటు ఒక సెక్షన్ ఉంది, 2 సెక్షన్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి లైట్ అనేది అంత డిమ్గా వెలుగుద్ది అనమాట. అలాగైనా తెలిసేసుకోవచ్చు, అలా డిమ్గా వెలిగిన వైర్లు సెక్షన్ వైర్లు, ఈ బ్రైట్గా వెలిగేది కామన్ వైర్ మధ్యలో ఉన్నది ఇంకోటి అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇది చెక్ చేసే విధానం మీకు తెలిసింది కదా. అలాగే కంటిన్యూటీ రాకపోయినా ఇప్పుడు కామన్ వైర్ నుండి ఏ వైర్కి ఏ సెక్షన్కి
అంటే ఒకటి కంటిన్యూటీ రాకపోయినా లేదా బాగా బ్రైట్గా వెలిగేస్తూ ఉంటుంది. ఈ కనెక్షన్లో అవి షార్ట్ అయినప్పుడు ఇక్కడ కనెక్షన్లో దగ్గరగా ఉండి హీట్ అయిపోయి ఓవర్ హీట్ అయ్యి షార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు బ్రైట్గా వెలిగేస్తూ ఉంటుంది అనమాట. ఫీజులు అవి కొట్టడం, ఎంసీబీలు పెట్టడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కనెక్షన్లు కాలిపోయినప్పుడు. మీకు ఆ వీడియో చూస్తానంటే ఎలా కనెక్షన్లు వేయాలి ఏంటి అనేది పైన కార్డ్స్లో వదులుతాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, చెక్ చేసే విధానం తెలిసింది. ఇప్పుడు వీటిని కామన్ వైర్ అంటే తెలిసింది. ఇప్పుడు మనం ఓపెన్ చేయకోకుండా ఏది కెపాసిటర్ కలపాలి, ఏది బయట సెక్షన్ రన్నింగ్ వైర్ అనేది తెలియాలి కదా మనం సప్లై ఇవ్వడానికి. అది ఎలా తెలుస్తుంది మరి? అది ఖచ్చితంగా మనం టెస్ట్ ల్యాంప్ మీద అయితే అంత వేరియేషన్ మనం చూడలేము. ఓకే, మనం కెపాసిటర్ కలుపుకుని మనం సప్లై ఇచ్చి చూసుకోవాలి. వెనక్కి తిరిగితే అప్పుడు వైర్లు అనేవి మార్చుకోవాలి. మనం సప్లై ఇచ్చే వైర్లో ఒక వైర్ కలుపుతాం కామన్ వైర్కి. అలాగే ఉన్న వైర్లు 2 ఉన్నాయి కదా, వీటికి కెపాసిటర్ వైర్లు అనేవి ప్యారలర్గా కలుపుతాం. 2 వైర్లకి 2. ఓకే, ఒకటి కలిపాం కదా. అలాగే ఈ మిగిలిన గ్రే వైర్కి ఇంకోటి కలుపుతాం. ఓకే, ఇప్పుడు డమ్మీ చేసే వైర్ ఏది అనేది తెలియదు కదా మనకి. ఇందులో ఒకటి డమ్మీ చేసి మధ్యలో పెట్టాలి కదా క్లాంప్లో, అదైనా మనం చెక్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ కామన్ వైర్కి మనం సప్లై ఇచ్చే వైర్లో ఒక వైర్ కలిపా. ఓకే, మనం ఇది సప్లై ఇచ్చే చెక్ చేద్దాం. ఓకే, సప్లైలో పెట్టాను నేను. మనం ఇప్పుడు ఈ ఉన్న 2 వైర్లు ఇచ్చి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడొచ్చు ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది ఒక వైర్ కలిపితే నేను. ఓకే, ఇప్పుడు ఇది అనేది డమ్మీ చేసి పక్కన పెట్టే వైర్ అనమాట, రివర్స్ తిరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ రెడ్ వైర్ కలుపుదాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట ఫ్యాను. ఓకే, ఇట్లా చెక్ చేసుకుని ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ దానికి ఇస్తే రివర్స్ తిరిగిద్ది. అర్థమైంది కదా? అలా కన్ఫ్యూజ్ అయిపోయి వైర్లు ఈ కామన్ వైర్ అట్టేసి ఆ కామన్ వైర్కి కెపాసిటర్ వైర్లు కలిపి రకరకాల ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటారన్నమాట తెలియక. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కామన్ వైర్కి ఫేస్ కలపాలా, న్యూట్రల్ కలపాలంటారు. ఈ ఫ్యాన్లకి నేనైతే ఏదైనా కలిపేస్తూ ఉంటా, అటు ఇటు అయినా సరే. దానికి ఇదే కలపాలనేవి లేదు. ఓకే, ఇక్కడ ఈ గ్రే వైర్ అనేది క్లాంప్లో మధ్యలో కలుపుతున్నాను అనమాట. డమ్మీ చేసి పక్కన పెట్టేయడం ఈ గ్రే వైర్. ఓకే, అలాగే ఈ రెడ్ వైరు మనం ఈ క్లాంప్లో కింద సప్లై ఇచ్చే వైర్లో ఒకదానికి ఇస్తున్నాం. ఓకే, అదనమాట. అలా కలుపుకోవాలి. ఇక్కడ సప్లై అనేది ఇచ్చుకోవాలి. మీ ఇష్టం. మామూలుగా మీరు ఈ కామన్ వైర్ బ్లాక్ ఉంది కాబట్టి దీనికి న్యూట్రల్ వేస్తానంటే న్యూట్రల్ ఇవ్వండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అటుది ఇటు మారినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కనెక్షన్ల గురించి మీకు అంటే కొంతవరకు అయినా చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిద్దని ఈ వీడియో అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.